హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే గ్రీన్ టీతో స్టార్ట్ చేశానండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను మసాలా దోశ తీసుకున్నాను. మీరు ప్రీవియస్ వ్లాగ్స్ చూసే ఉంటే కనుక డాడీకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదండి. సో అందుకని చెప్పేసి త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసేసి బీఫ్ తీసుకోవడానికి అయితే మార్కెట్కి వెళ్ళాను. సో ఫస్ట్ టైం నేను మార్కెట్కి వెళ్ళాను. ఇప్పటి వరకు నేను మార్కెట్కి వెళ్ళింది లేదు. ఎప్పుడైనా కావాలంటే డాడీ బావగారు ఇలా తీసుకొచ్చేవారు. సో అన్నయ్య అన్నారు నాతో రా వెళ్దామని చెప్పేసి. సో ఇద్దరం కలిసి మార్కెట్కి అయితే వెళ్దామన్నమాట. అక్కడ ఫస్ట్ టైం ఇలా ఇవన్నీ చూసేసరికి ఆ స్మెల్ ఇదంతా అసలు నచ్చలేదు. బట్ తప్పదు, ఎందుకంటే పేషెంట్స్కి ఇవి పెడితే బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే ఇలాగా ఏదైనా బాడీ రిలేటెడ్ ఉన్నప్పుడు ఇలాంటివి తింటే మంచిదంట. బ్లడ్ అది బాగా పడుతుంది, స్టిచ్చెస్ కూడా త్వరగా మానుతాయి, అండ్ బాడీ పెయిన్స్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటాయి. సో అని చెప్పారు. సో మేబీ స్టిచ్చెస్ అది మానేదానికి బాగుంటుంది కదా అని చెప్పి మేము తీసుకోవడానికి అయితే వచ్చాము. అండ్ అలానే మటన్ కీమా పెట్టాలి ఇవన్నీ కూడా చెప్పారు. అండ్ ప్రోటీన్ ఫుడ్ చికెన్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా రికవరీ అవుతారు అని. అండ్ చాలా మోసంబి జ్యూసెస్ కానీ కొన్ని జ్యూసెస్ చెప్పారు. సో దానివల్ల కూడా మంచి రికవరీ ఉంటుంది అని. దాన్ని ఇంటికి వచ్చేసిన తర్వాత ల్యాప్టాప్లో డాడీకి మూవీ పెట్టేసి ఇచ్చాను అనమాట. సో డాడీ మూవీ చూసుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేశారు. డాడీకి లంచ్ పెట్టేసిన తర్వాత దాన్ని నేనైతే సెలూన్కి స్టార్ట్ అయిపోయాను. వెళ్తూ లిప్స్టిక్ కలెక్షన్ ఒక షాప్లో చూసేసి వెళ్ళాను అనమాట. దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెలూన్లో మన స్టూడెంట్ అయితే వచ్చారు. ఐ ప్రాక్టీసింగ్ అయితే చేయించాను అనమాట తనకి. తర్వాత నేను సెలబ్రేషన్స్ ఒకటి ఆర్డర్ పెట్టాను. అది మొత్తం అన్బాక్సింగ్ చేశాను, చిన్న వీడియో క్లిప్ అంతే. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసాను ఈవినింగ్. ఇంటికి వచ్చిన తర్వాత నా మొబైల్ కేసెస్ అయితే మారుద్దామని చెప్పి ఒకటి తీసేసరికి ఇన్ని కనిపించాయి. సరే ఆల్రెడీ మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది కదా అని చెప్పేసి సో అన్నీ కలిపి ఒకే దాంట్లో చూపిస్తున్నాను అనమాట. సో కొన్ని అయితే ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తా అండి, ఎవరికైనా నచ్చితే తీసుకోండి. చాలా సింపుల్గా ఉండే లైఫ్ సో సడన్గా కొన్ని రీజన్స్ వల్ల మారిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ తప్పదు, కష్టాలు ఎప్పుడు ఫ్రీగా ఉండిపోవు కదా, కొన్ని రోజులే. అవి మనం దాటుకుని వెళ్తే దేవుడు ఇంకా మంచి లైఫ్ ఇస్తాడనే హోప్తో ఉంటే ఆల్ ఈజ్ వెల్ అనమాట. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్యూస్ వచ్చి డాడీ కోసం అనమాట.